సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. నమస్కారం. మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు నౌతన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, నా పేరు నౌతన్, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం. 69 ఉద్యమకారుల మొదలుకుంటే మా పెద్దనాన్న వాళ్ళు మొదలుపెట్టినారు. తర్వాత మళ్ళా దశ ఉద్యమంలో 2001 నుంచి మేము ఉన్నామమ్మా. సుమారు అల్లుపెరుగని పోరాటం చేసినాం. సుమారు మా మీద ఒక 60-70 కేసులు ఉన్నాయి. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మాది బ్రాండ్ అమ్మ. ఉద్యమాలలో ఉద్యమానికి పురుడు పోసిందే మా యొక్క భద్రాద్రి జిల్లా కొత్తగూడెం. అలాంటి దాంట్లో మేము ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను చిన్న చూపు చూసిందన్నారు, కానీ అది అంత అబద్ధం. వాస్తవానికి సరే అన్నీ ఒక ఇంట్లోనే ఉంటే అన్నీ సమకూర్చలేం. ఇట్లా కొంచెం లోటుపాటులు జరిగినాయి. ఇప్పుడు మరలా మొన్న సుమారు ఒక 4 రోజుల ముందు కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారు వచ్చారు. కవిత గారు వచ్చి ఉద్యమకారులందరినీ భద్రాచలంలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత మళ్ళా సుమారు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఒక 3000 మంది ఉద్యమకారులు ఉన్నాయి. అల్పేరుగాని పోరాటం చేసినాం. మా మీద 100 లాఠీలు దెబ్బలు తిన్న తర్వాత మళ్ళా మర్చిపోయిన ఉద్యమకారులను మళ్ళా కవితకు వచ్చి గుర్తు చేసింది. సాక్షాత్తం భద్రాచలం రాముల మీద ఒట్టేసింది, మేము ఉన్నాం రాబాయ్, మీరు రాండి. మరలా తెలంగాణ ఉద్యమం ఎలాగైతే తెలంగాణను సాధించుకున్నామో మళ్ళా బీఆర్ఎస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టిన తర్వాత మీకు నామినేటెడ్ పోస్టులు ఇస్తాం, 2 ఎకరాల భూమి ఇస్తాం, 200 గదుల భూమి ఇస్తాం, అన్ని రకాలుగా మీకు మెడికల్ కార్డ్స్ ఇస్తాం, అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తాం, మీరు రాండి అంటే సుమారు 2000 మంది అనుకున్నాం. కనీసం 4000 మంది పై ఉద్యమకారులు వచ్చారు. మరలా మాకు ఉత్సాహం వచ్చి మా వాళ్ళు సుమారు ఒక 200 మంది పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ఉద్యమకారులంతా మాకు తోటి మిత్రుడు, మా అన్న కూడా ఉద్యమకారుడే, పెద్ద ఉద్యమకారుడు. అన్న మీద దగ్గర ఒక 30-40 కేసులు, మా మీద ఒక 60-70 కేసులు ఉన్నాయి. అలాంటి ఉద్యమాలు మేము చేసినాం. అన్న కేసీఆర్ దగ్గర, కవిత దగ్గర, కేటీఆర్ దగ్గర, మేము కూడా అంతే దగ్గర. అందరూ ఏమంటారంటే కేసీఆర్ గారు ఉద్యమకారులకు ఏం చూడలే అంటే అన్నీ చూసిండు, అన్ని రకాలుగా అన్నీ నడుస్తూనే ఉన్నాయి. మరలా ప్రభుత్వం వస్తే మాకే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కవితక్క మాట ఇచ్చింది. రాముల వారి మీద ఒట్టేసి అదే రీతిలో ఇప్పుడు సుమారు ఒక 200 మంది ఉద్యమకారులు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాం మా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నుంచి. వాళ్ళని రేపు కూడా అక్క ఆదివారం 27వ సభలో ఈ యొక్క రథోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మా ఉద్యమకారులని శాశ్వతం అక్కే రిసీవ్ చేసుకొని అక్కనే స్వాగతం పలికి ఉద్యమకారులను వేదిక మీదకి పిలుస్తా అని చెప్పి తెలియజేయడంతో మేమందరం కదిలి వచ్చినాం. మేము ముందే వచ్చినాం, మేము పాదయాత్రలో లేము, మా వాళ్ళందరూ పాదయాత్రలో ఉన్నారు. మరలా ఉద్యమకారులారా, ఈ యొక్క 27 తారీఖున జరగబోయే మహాసభను మీరందరూ విజయవంతం చేసి తెలంగాణ ఉద్యమకారులందరూ ఈ యొక్క సభకు రావాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క ఎస్ఆర్కే టీవీకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.